నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ ఘోర ఓటమి నుంచి బయటపడుతూ వస్తుంది. ఇప్పటికే రాజకీయంగా తన ప్రస్తావాన్ని ఎక్కడైతే ఓడిపోయామో అక్కడి నుంచి మళ్ళీ నిలబెట్టుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలపైన, నియోజకవర్గానికి సంబంధించిన మార్పులపైన, అలాగే జిల్లాల వారీగా చేయాల్సినటువంటి మార్పులపైన కూడా జగన్మోహన్ రెడ్డి కీలకంగా దృష్టి పెడుతూ వస్తున్నారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కనీసం 6 నెలలైన సమయం ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఏవైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయకపోతేనో, లేదంటే ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల మీద అమలు చేయకపోతేనో మనం ఖచ్చితంగా పోరాడదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా వేచి చూస్తూ వచ్చారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దగ్గరగా 8 నెలలు కావస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకతను, ప్రభుత్వం మీద చేసినటువంటి వ్యాఖ్యలను, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటికి అమలు తీరుపైన కూడా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఆయనకు సంబంధించి కోర్టులో కూడా పర్మిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో లండన్ టూర్ తర్వాత పూర్తిగా రాజకీయాలపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించబోతున్నారు. రాజకీయాలపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించి పార్టీకి సంబంధించిన పనులపైన, పార్టీకి సంబంధించిన డెవలప్మెంట్ పైన కూడా ఆయన కీలకంగా కేంద్రీకృతం చేయనున్నారు. అయితే నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులపైన ఏమేం చేయాలి, గతంలో ఎవరికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు ఇచ్చామో అక్కడ ఎలాంటి తప్పులు ఉన్నాయి, వాటన్నిటిని ఎలా చేంజ్ చేయాలనేటువంటి అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి కీలకంగా చర్చిస్తూ వస్తున్నారు. అయితే ఫిబ్రవరి నుంచి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఈ జిల్లాల పర్యటనలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో కూడా ఆయన కీలకంగా సమావేశం కానున్నారు. ప్రతి జిల్లాలో 2-3 రోజులు పర్యటించి ఆ జిల్లాకి సంబంధించిన పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలను కూడా నియమించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది నేతలందరూ కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలోనో, టీడీపీ పార్టీలోనో, బీజేపీ పార్టీలోనో చేరినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఆ నియోజకవర్గాలు కూడా కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తే జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కూడా కొంతమంది ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఆ నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పూర్తిగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు నియమించిన తర్వాత వాళ్ళ చేత మార్క్ రాజకీయాన్ని చేయించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఆ మార్క్ రాజకీయం ఏంటంటే కూటమికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదో వాటన్నిటి మీద పోరుబాటుకు సిద్ధం కావాలి. ప్రతి నియోజకవర్గంలో పోరుబాటు చేయాలి. ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఉంటారో, జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు సహకారంతో నియోజకవర్గాల్లో అలాగే జిల్లాల్లో కూడా పోరుబాటు చేయాలని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల డిసెంబర్లో పవర్ ఛార్జీలకు సంబంధించిన అంశం మీద కూడా వైసీపీ పోరుబాటు నిర్వహించింది. ఈ పోరుబాట కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతోపాటు పార్టీ క్యాడర్ కూడా యాక్టివ్ అయింది. కూటమి మీద ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని అందిపుచ్చుకోవడంలో వైసీపీ పార్టీ కొంతమేర సక్సెస్ అయిందని చెప్పేసి ఈ యొక్క పోరుబాటుకు సంబంధించిన అంశం చూసిన తర్వాత అర్థమవుతుంది. సో అలాంటి నిర్ణయాలనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అలాంటి వ్యాఖ్యలు ఎవరైతే చేస్తూ వస్తారో, లేదంటే కూటమి సర్కార్ మీద ఎవరైతే గట్టిగా పోరాటం చేస్తూ వస్తారో వాళ్ళందరినీ కూడా ఫ్రంట్ ఎండ్ చేసి రాజకీయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడా కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదు, మాట్లాడలేదు అనేటువంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, లేదంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు నలుగురు కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ లేదంటే పార్టీకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాల్లోనూ ఎక్కువగా చూసుకుంటూ వచ్చారు. అలాంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో లేదంటే జనసేన పార్టీనో, టీడీపీ పార్టీనో వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు ఈ నలుగురు మీద. అయితే ఇప్పుడు అలాంటి నిర్ణయాలను పక్కన పెట్టేసి వాళ్ళ నలుగురిని పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా డిసైడ్ అయ్యారంట. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గ సమన్వయకర్త డైరెక్ట్గా తనకి ఎప్పుడైనా వచ్చి తనను కలిసి యాక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన డిసైడ్ అయ్యారు. దాంతోపాటు నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా ఎక్కువగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకునేందుకు కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల మీద ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారు. దాంతోపాటు కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల మీద ఎక్కువగా కేసులు పెడుతూ వచ్చింది కూటమి. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా, న్యాయపరంగా కూడా బలంగా ఉంటాము, నిలబడతామంటూ కూడా వైసీపీ హామీ ఇచ్చినప్పటికీ కూడా కొంతమందికి మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కొంతమంది కార్యకర్తల మీద ఇంకా
కొన్ని నియోజకవర్గాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కూడా కార్యకర్తలందరినీ కూడా జిల్లాల పర్యటనలో నియోజకవర్గాల పర్యటనలో కూడా కలుస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కలిసి పార్టీకి కార్యకర్తలకి నేను దగ్గరగానే ఉంటాను, కార్యకర్తలు నేను ఎప్పుడు మర్చిపోనంటూ కూడా ఉండేటువంటి ఒక ఇండికేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. సో ఈ మార్పులన్నింటినీ చేసుకొస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి నుంచి తన మార్క్ రాజకీయాన్ని చేయబోతున్నారు. ఫిబ్రవరి నుంచి వైసీపీ పార్టీకి సంబంధించి కొత్త రాజకీయ వ్యవహారాలను కొత్త రాజకీయం చేయబోతున్నటువంటి జగన్ కూడా చూడబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ పార్టీ ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఇలాంటి రాజకీయ వ్యవహారాలను చేయడం అనేది ఒక ఇంత అదృష్టంగానే భావించాలి. వైసీపీ పార్టీకి సంబంధించి తొక్కిపోతుంది, లేదంటే వెళ్ళిపోతుంది, పారిపోతుందని చెప్పేసి ఎవరైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటికీ భిన్నంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలపైన కూటమి ఇచ్చినటువంటి హామీల మీద పోరాటాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడము వైసీపీ పార్టీకి మంచి అడ్వాంటేజ్ కాబోతుంది.